వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. And what does this man say? ఈ వ్యక్తి మరి ప్రభుకి ఏం చెప్తాడు? He said, "Teacher, all these I have kept from my youth." 20వ వచనంలో చెప్తా ఉన్నాడు కదా, అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటునని చెప్పాను. But why did he come to Jesus if he kept everything from his youth? బాల్యం నుండి కూడా ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నవాడైతే ఎందుకు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు? This is the answer that he was looking for. He was still feeling a lack of something in his life. తన అంతరంగంలో ఏదో కొరత, కొదువ ఉంది కాబట్టి దాన్ని తీర్చుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం గ్రహిస్తాం. But what does Jesus do and return to his answer, to respond to his answer? తన యొక్క మరి జవాబుకి ప్రభు వారు ఏ విధంగా స్పందిస్తున్నాడో ఇక్కడ మనం చూడొచ్చు. He says Jesus looked at him. యేసు ప్రభు వారు అతన్ని చూచి, and then he loved him. అతన్ని ప్రేమించి, and then he said, "You lack one thing." అతని వైపు చూసి ప్రభు చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. How should we understand what Jesus said here? ఏ విధంగా యేసు ప్రభు వారి విషయాన్ని చెప్పారు అన్న విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? The way to understand Jesus' response to this young man is to look at what God demands of people to have eternal life. What does God demand of you and I if you were to have eternal life? నీవు నేను నిత్య జీవానికి వారసులం అవ్వాలి అంటే మనం ఏం చేయాలో ఆ విషయాన్ని ఇక్కడ ప్రభు వారు చెప్తా ఉన్నారు. Because this man thought he had done everything right. ఇక్కడ ఈ యవనస్తుడు అనుకుంటున్నాడు, నేను అన్నీ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. నిత్య జీవానికి వెళ్ళడానికి కావాల్సినవన్నీ కూడా నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. And yet he is not aware that he is lacking something. అయినప్పటికీ కూడా తనకి ఒకటి కొరతగా, కొదువుగా ఉన్న సంగతి తనకు తెలియడం లేదు. What do you think Jesus demands? యేసు ప్రభు వారు అతని దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? Jesus demands perfection. దేవుడు మరి ఖచ్చితత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. Because unless you are perfect, you cannot enter the kingdom of God. నీవు నేను ఖచ్చితంగా ఉంటేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేం. And you may be asking, how is that possible? అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని మనం ప్రశ్నించుకోవాలి. Because the Jewish people had the law. మరి యూదులకైతే ధర్మశాస్త్రం